ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ లేఖనములలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. అయ్యా, నేను బలము లేనివాడను అని నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా, నేను శక్తి లేనివాడను అని నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా, నేను జ్ఞానము లేనివాడను అని ఒప్పుకుంటున్నాను. ఇక ముందు జరగాల్సినటువంటి వాక్య పరిచర్య మీరే ముందుకు నడిపించండి అని ప్రార్థన చేస్తూ మమ్ములను మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ సమయమును బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగుననే ఈ దినాన్న ఒక ప్రత్యేకమైనటువంటిది ఏమనగా, ఈరోజు ఫాదర్స్ డే అని వినడం జరిగింది, చూసాం. అందును బట్టి సంతోషము, ఆనందము. తండ్రులైనటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడును యేసయ్య నామములో తన కృపతో మిమ్ములను భద్రపరుచును గాక. ఆమెన్. వాక్యములోనికి వెళదాము రండి. దేవుని వాక్యములోనికి వెళ్ళినట్లయితే ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయములోనికి మనము అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఈ 27వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత కూడా మరి అదే సంగతులను ఇక్కడ ప్రస్తావించడం మనం చూడబోతూ ఉన్నాం. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? వీళ్ళు కానాను అంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళుతూ ఉన్నారు, వెళ్ళబోతున్నారు. గనుక పాత తరమంతా అరణ్యములో గతించిపోయింది, ఇంక్లూడింగ్ మోషేతో సహా. ఇప్పుడు నూతనమైన తరం ఇది, యువతరం ఇది. ఈ యువతరము పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని అందిపుచ్చుకోవడానికి వారు చేయాల్సినటువంటి సంగతులు. ఎందుకంటే ఇది రెండోసారి మాట్లాడిన సంగతులను అని మనము ఈ ద్వితీయోపదేశకాండము ద్వారా మనము వింటూ ఉన్నాం. అయితే రండి, ఈ దినాన్న కొద్ది వచనాలు మనము ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. ఆ వాగ్దాన దేశములోనికి, వాగ్దత్వ భూమిలోనికి, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి అడుగు పెట్టేటప్పుడు వీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. జాగ్రత్తలు చెప్తున్నాడు, పనులు చెప్తున్నాడు, బాధ్యతగా ఉండండి అంటున్నాడు ఆయన. మీరు గమనించాలి. మనం కూడా పిల్లలతో అదే చెప్తూ ఉంటాం. వాడు సైకిల్ మీద వెళ్ళినా, బండి మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా, నైనా జాగ్రత్త, ఎడమ పక్క నుంచే ప్రయాణం చేయి, ఇటు అటు చూసుకుంటూ ప్రయాణం చేయి. తల్లిదండ్రులమైనటువంటి మనము, పెద్దలమైనటువంటి మనము ఒకరు ప్రయాణం చేయడానికి సిద్ధపడినప్పుడు మనమేం చెప్తామంటే తగు జాగ్రత్తలు వారికి తెలియచేస్తూ ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు, మొదటి తరం వినలేదు. గనుకనే రెండవ తరానికి తగు జాగ్రత్తలు చెప్తున్నారు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. గతంలో ఒక 2, 3, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అనుకుంటున్నాను, నాకు యాక్సిడెంట్ అయ్యింది. చాలా బలమైన గాయాలు తగిలాయి. ఇప్పుడు ఎవరైనా బండి తోలుతున్నారు అనుకోండి, ఆ బండి మీద నేను కూర్చున్నప్పుడు, నైనా జాగ్రత్తగా వెళ్ళు. ఎందుకని ఆ మాట అంటాను? నేను ఆల్రెడీ ఒకసారి నేను దెబ్బతిని ఉన్నాను గనుక. ఆమెన్, హల్లెలూయా. ఆల్రెడీ ఇశ్రాయేలీలు ప్రజలు పాత తరమంతా దెబ్బతినేసింది అరణ్యంలో. ఈ రెండో తరానికి జాగ్రత్తలు ఎక్కువయ్యాయి. చూడండి,
మీరు ప్రతి విషయాన్ని మీరు గమనించండి. ఈ ద్వితీయోపదేశకాండము ధ్యానం చేసిన కాండ నుండి మీరు బ్రతకాలి అంటాడు, మీరు వర్ధిల్లాలి అంటాడు, మీ పిల్లలతో అభివృద్ధి చెందాలి అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు గమనించండి, ఈ విషయాలన్నీ కూడా 1-4 సార్లు కాదండి, ఎన్నోసార్లు ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే మీరు నాకు బిడ్డలై ఉన్నారు అన్నాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మీరు నాకు స్వకీయ జనమై ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రేమించడానికి, నేను మీ ఎడల జాగ్రత్త కలిగి ఉండడానికి, మిమ్మలను రక్షించుట కొరకు, మిమ్మలను కాపాడుట కొరకు, మిమ్మలను ప్రేమించుట కొరకు మీరు గొప్పవారని కాదు. ప్రైజ్ ది లార్డ్. మీరు బలము కలిగిన వారు అని కాదు. బలములో చూస్తే బలము తక్కువైన వారే బలము లేనివారు. సంఖ్యలో చూస్తే సంఖ్యలో కొద్ది మందే. ఆమెన్, హల్లెలూయా. అలాంటి ఈ ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ప్రేమ చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గత వారములో మనము అనేక సంగతులను గూర్చి మనము ఆలపెట్టాము, విన్నాం కదండి. దేవునికి స్తోత్రం. అయితే 27వ అధ్యాయంలో వీలైతే ఒక 9-10 వచనాలు క్లుప్తంగా త్వరగా మనకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుని నేర్చుకుని ముందుకెళ్ళిపోదాం. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. ఇశ్రాయేలు పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న, గుర్తుపెట్టుకోండి ఏమన్నాడండి మొదటి వచనంలో, ధర్మము మీరు ఆచరించాలి. మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును ప్రవేశించుటకు. ఒక్క నిమిషం, అందరూ బైబిల్ చూస్తున్నారమ్మా, చాలా జాగ్రత్తగా చూడండి. అసలు నిజంగా చదువుతూ ఉంటేనే మనకు వాక్యం ఒక 50% అర్థమవుతుంది. చదవండి. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నాన్ని పుయ్యాలి. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత. ఏరు అంటే ఏంటి ఏమండి? 2వ వచనంలో అన్నాడు కదా యొర్దాను. ఆ ఏరు అనే పదాన్ని అక్కడ ఉపయోగించాడు. ఆ యొర్దాను మీరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్రములో రాయబడిన మాటలన్నిటినీ వాటి మీద రాయాలి. ఆమెన్, హల్లెలూయా. ఏంటండి మొదటి వచనంలో చెప్పే మాట? మోషే ఇశ్రాయేలీయుల ప్రజలలో పెద్దలు ఎవరితో అంటున్నారు? ప్రజలతో. మోషేను ఇశ్రాయేలీయుల పెద్దలను కలిసి ఇశ్రాయేలీయుల జనాంగానికి గైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైనా గైడ్ చేస్తున్నారంటే ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నారు, ఒక హుకుం జారీ చేస్తున్నారు. అయ్యా, మొదటి ఎందుకు హుకుం జారీ చేస్తున్నారు, ఎందుకు ఆజ్ఞాపిస్తున్నారు అనంటే మీ పితరులు మాట వినలేదు గనుకనే అరణ్యములో ఉండిపోయారు వాళ్ళు. ఆమెన్. ఎలా ఉండిపోయారు? ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ఆమెన్, ఆమెన్. ఇది వాస్తవం, ఇది జరిగిన యథార్థమైన సంఘటన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాము అనంటే
ఈరోజు నేను మీకు చెప్పే ఆజ్ఞలు అన్నిటిలోనూ మొదటి వచనములో జాగ్రత్తగా చూడండి, వీటన్నిటినీ మీరు జాగ్రత్తగా ప్రవర్తించాలి. అది ఎందుకు మీరు ప్రవర్తించాలి? ఇది ధర్మము. ఎఫెసీ పత్రికలో మాట అంటాడు ఇలాగా పౌలు గారు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఆమెన్. ఆ పిల్లలు చెయ్యాల్సిన పని ఏంటి? పిల్లలకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటి? పిల్లలకు దేవుడు అప్పగించిన పనేంటి? తల్లిదండ్రులను ప్రేమించాలి. అది ధర్మము, అది న్యాయము. ఆమెన్. హల్లెలూయా. అది అక్కడ ధర్మము, ఇక్కడ నా ఆజ్ఞలను మీరు ఆచరించాలి, మీరు ఆజ్ఞల ప్రకారంగా ప్రవర్తించాలి. ఇది ఈ ధర్మాన్ని మీరు ఆచరించాలి. ఎందుకంటే మీ పితరుల దేవుడను నేను మీ దేవుడైన యెహోవాను నేనే, మిమ్మల్ని విడిపించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, అరణ్యములో ఆహారం పెట్టిన వాడను నేనే, అరణ్యములో నీళ్ళనిచ్చిన వాడను నేనే, అరణ్యములో శోధనలను తప్పించిన వాడను నేనే, నేను మీకు దేవుడునై ఉన్నాను అని చెప్తూ ఏం చెప్తున్నాడు తెలుసా? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆమెన్. అది ధర్మం. ఆయన చెప్పిన మాట ప్రకారంగా, ఆయన విధించినటువంటి విధుల ప్రకారంగా, ఆ కట్టడల ప్రకారంగా మీరు ఆచరించాలి. ఇది మీకు ధర్మము, ఇది మీకు న్యాయము. ఆమెన్. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? 4వ అధ్యాయములోకి రండి. 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము మొదటి 3 వచనాలు చూద్దాం రండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకొనున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినండి. ఆమేన్. ఆగుదాం. ఏమని సెలవిస్తున్నాడండి అక్కడ? మీరు బ్రతికి. ఏమండి, ఎందుకు ఆ మాట అక్కడ వాడాల్సి వచ్చింది? మీరు ఆలోచించేయండి. ఎందుకంటే మీ పితరులు బ్రతికి లేరు, నా మాట వినలేదు. వాళ్ళు మీ పితరులు వినలేదు, వారు జీవించి లేరు. వారందరూ ఏమైపోయారు అనంటే, ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, మీరు బ్రతికి నా మాట మీరు వినండి. ఆమేన్. అంతేనండి. మీరు బ్రతకాలి అనంటే నా మాట మీరు వినాలి. మీరు జీవించాలి అంటే నా మాట మీరు వినాలి. మీరు వర్ధిల్లాలి అనంటే నా మాట మీరు వినాలి. ఏమండి, మాట అంటున్నాను కదా, మనుషుల మాట కాదు, దేవుని వాక్యము. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము ఏమై ఉన్నదో, దేవుని వాక్యము ఎలాంటిదో మనకు తెలియంది కాదు. భక్తులు ఈ గ్రంథంలో గ్రంథస్థం దాచిపెట్టారు. ఆమేన్. ఏమండి, దావీదు కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నాకేం చేస్తుంది? నా పాదములకు దీపము, వెలుగు, నా త్రోవల్లో నాకు నెమ్మది. నీ వాక్యము బలమైనది, నీ వాక్యము క్రొవ్విన మెదడు. ఆమేన్. అందుకే యోహాను సువార్తలు అంటాడు, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? మీరు బ్రతికి, మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? మీరు అక్కడ స్వాధీనం చేసుకుంటున్నారు కదా, మీరు అనుసరించవలసిన విధులు
కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినండి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు వాటిని మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపట్లేదు, దేనిని తీయట్లేదు. ఆమెన్. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆజ్ఞలను మాత్రమే, అది నీకు కష్టంగా ఉన్నాయా, ఇబ్బందిగా ఉన్నాయా, వినడానికి కొంచెం ఎబ్బెట్టిగా ఉందా, అది నాకు అనవసరం. ఇది ఈ మాట తెలియపరచమన్నాడు, ఈ మాట బయలుపరచమన్నాడు. ఖండితంగా కలపొద్దు, తీసేయొద్దు. ఆమేన్. నేను కలిపినా తీసేసినా ఆయన ఏం చేస్తాడండి? ఊరుకుంటాడు ఆయన? ఆమేన్. హల్లెలూయా. ముందుకు వెళదాం రండి. 11వ అధ్యాయము 32వ వచనం. 11వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నీ, విధులన్నింటినీ మీరు అనుసరించి గైకొనాలి. మరి అలాగే 26:16లో కూడా ఇదే మాట చెప్తున్నాడు. చూడండి, అది కూడా 26:16 ఏమని సెలవిచ్చాడు? ఈ కట్టడలను, విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటిని అనుసరించి నడుచుకోవాలి. అది నీకు ధర్మము, అది నీకు న్యాయము. ఆమేన్. హల్లెలూయా. తర్వాత వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. ఇంకా ముందుకు వెళదామా? లోకాసు వార్తలో కూడా ఒక మాట అంటున్నాడు, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. లోకాసు వార్త 11వ అధ్యాయము 28. ఆయన అవునను గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు అని చెప్పాడు. ఆమేన్. ఏమని చెప్పాడండి ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని సెలవిచ్చాడు? వాక్యమును విని దానిని గైకొని వారందరూ కూడా ధన్యులు. వాక్యాన్ని వింటాం ఏమండి, ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు వాక్యాన్ని వింటాం, దాన్ని గైకొనము, దాన్ని అర్థం చేసుకోం, దాన్ని సారాం ఏంటో అనేది మనం గ్రహించాం. మనకు తెలిసిందే కదా ఇది వాక్యం, మనం చదివేం కదా. ఆమేన్. మంచిదే. కానీ వాక్యం వినటం మట్టుకే కాదు కానీ దానిని గైకొనాలి. అప్పుడు మనము ధన్యులుగా ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత వచనంలో ఏమంటున్నాడు చూడమ్మా, 2వ వచనంలోకి రండి. మీరు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించడానికి, ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యొర్దాను దాటి వెళ్ళిన తర్వాత చేయమన్నాడా, యొర్దాను దాటకుండా చేయమన్నాడా? ఏమండి, యొర్దాను ఇంకా వాడికి ఇవ్వలే. అక్కడ ఆ సందర్భాన్ని బట్టి వారికి ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. మీ దేవుడైన యెహోవా మీరు అక్కడ ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున అంటే యొర్దాను నదికి యువతల ఒడ్డునే ఉండి ఏం చెయ్యాలి? అక్కడ మీరు చెయ్యాల్సిన పని మీరు చేసి అప్పుడు యొర్దాను దాటి అవతలకి వెళ్ళాలి. మీరు అర్థం చేసుకోండి. అంటే ఆ యొర్దాను నది దగ్గరకు వచ్చిన ప్రతి వారు కూడా ఈ రాళ్లను చూడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే జాగ్రత్తగా చదువుతాం రండి, జాగ్రత్తగా చూద్దాం రండి. మీరు యొర్దాను దాటు దినమున మీరు
పెద్ద రాళ్లను నిలవబెట్టి ఏం చెయ్యాలి? సున్నము పుయ్యాలి. ఎందుకు పుయ్యాలి? చూడండి, జాగ్రత్తగా చూడండి. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్రములో వాక్యములన్నింటినీ వాటి మీద రాయాలి. మీరు ఈ యొర్దాను దాటిన తర్వాత నేడు నేను మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను యాబాలు కొండ మీద నిలువబెట్టి వాటి మీద సున్నము పుయ్యాలి. చదవండి. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలిపీఠాన్ని రాళ్లతో కట్టాలి. వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులను అర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా చెప్పేటటువంటి మాట ఏంటి? పెద్ద రాళ్లను నిలవబెట్టి దానికి సున్నం రాయండి. రెండో విషయం ఏమంటున్నాడు? 3వ వచనంలో చివరి మాట, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ వాటి మీద రాయండి. 3వ మాట నిలవబెట్టి అక్కడ సున్నం రాయండి ఆ రాళ్ల మీద. రెండో విషయం ఏం చెప్పుకొస్తున్నాడు ఇక్కడ? ఈ ధర్మశాస్త్రములో ఉన్న వాక్యాలను దాని మీద రాయండి అని అన్నాడు. 3వ విషయం ఏం చెప్తున్నాడంటే, మీరు బలిపీఠమును రాళ్లతో కట్టాలి. కట్టేటప్పుడు ఇనుప పనిముట్టు తగలకూడదు ఏ రాయికి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు బలులు అర్పించాలి. 7వ వచనంలో ఏమంటాడు తెలుసా? సమాధాన బలులను అర్పించి భోజనం చేసి సంతోషించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 7వ వచనం వరకు వచ్చి నేను ఆగాను కదా. ఇప్పుడు ఆ 7 విషయాలను మనము ఇలా ఆలోచన చేద్దాం. మనము ఒక స్తంభము. ఆమేన్. హల్లెలూయా. మనము ఒక స్తంభమై ఉన్నాం, లేదా ఒక్కొక్క రాయుమై ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాతి మీద క్రీస్తు అను రక్తము ప్రోక్షింపబడాలి. అదే సున్నము. ఆమేన్. రాయి నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా? చెప్పండి. హల్లెలూయా. రాయి నల్లగా ఉంటుంది. ఇప్పుడు అది ఆ నలుపు పోవాలంటే దాని మీదకి ఏమొచ్చింది? సున్నం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఆలపెట్టండి. చాలా సింపుల్ గా ఉండే విషయాలే మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము ఒక రాయిమై ఉన్నాం. ఇప్పుడు మనము పరిశుద్ధపరచబడాలి అంటే, మనలో ఉన్న నలుపు పోవాలి అంటే, నలుపు అంటే పాపం, నలుపు అంటే శాపం, నలుపు అంటే మరణం, నలుపు అంటే శిక్ష, నలుపు అంటే భారం. ఇది పోవాలి అనంటే ప్రభు రక్తము నీ మీద ప్రోక్షింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనము ఎక్కడో జీవించేవారం. ఏమండి? ఎక్కడో రోత బ్రతుకు, ఎక్కడో దరిద్రమైన జీవితం, జీవితానికి ప్రశాంతత లేదు,
భారభరితమైనటువంటి జీవితం. నా యేసయ్య మనందరి కోసం ఏం చేశాడండి? నశించిపోవుట ఇష్టము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఈ ఈ యొక్క ఈ దరిద్రమైన ఈ మనిషిని, ఈ రోతగాన్ని, ఈ యొక్క దరిద్రమైన జీవితం జీవించే ఈ మనిషిని ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమించి ఏం చేశాడు? వదిలిపెట్టేశాడా? ఏమంటే వదిలిపెట్టేశాడా? హక్కున చేర్చుకున్నాడు. తండ్రి కుమారుని ఎడల ఎట్లా జాలిపడినో ఆ రీతిగా పాపపుతో బ్రతుకుతున్న ఈ వ్యక్తిని హక్కున చేర్చుకుని తన రక్తము ద్వారా పరిశుద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రాతి మీద సున్నము పుయ్యబడింది. ఈ మనిషి మీద ఆయన రక్తము ప్రోక్షించబడినది. అతడు పొందిన గాయములు, దెబ్బలు చేత మనకు స్వస్థత. ఆమేన్. హల్లెలూయా. ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మనకు బలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క రక్తము చిందించబడింది, ఈ సున్నము రాయబడింది. ఇప్పుడు చిందించబడినటువంటి ఈ వ్యక్తి మీద, ఈ రాయి మీద ధర్మశాస్త్రము, దేవుని వాక్యమనే వాక్యాలు రాయబడాలి. ఆమేన్. అది కూడా చెప్తా. హృదయమనే పలక మీద ఆయన మాటలను రాసి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఉండాలా వద్దా? సున్నం వేశారా లేదా? దానికి సున్నం వేయమన్నాడా వద్దన్నాడా? ఆ రాయి తెలిపోయిందా అవలేదా? హల్లెలూయా. సరిహద్దుల్లో ముగ్గేసుకుంటూ ఉంటాం. ఎందుకని? ఆ రాళ్ళు రప్పల్లో కనబడేది ఏది? ఆ తెలిపే కనబడుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇటుకలు గుట్టగా పెట్టి, ఇప్పుడు చేస్తున్నారో తెలియదు కానీ ఇటుకలు గుట్టగా పెట్టి ఎవడన్నా ఇటుకి తీసాడా లేదా అని సున్నం జల్లుతూ ఉంటాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మనం చేసినయే. ఇప్పుడు సరిహద్దు రాళ్ళు ఉన్నాయి చూడండి. ఈ సరిహద్దు రాళ్ళ మీద సున్నాన్ని వేస్తూ ఉంటాం. ఒరే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నాద్దు, ఇది గుర్తు బాగా తేటుగా స్పష్టంగా కనబడతారు దానికి. ఆమేన్. ఇప్పుడు రెండో విషయం ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ సున్నము పూసినటువంటి ఆ రాతి మీద, హృదయం అనే పలకల మీద దేవుని వాక్యము ముద్రించబడాలి. ఆమేన్. హల్లెలూయా. మూడో విషయం ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడ్డావు కదా, ఇప్పుడు నీవు రక్షింపబడ్డావు కదా, ఇప్పుడు నీ జీవితం తేటగా మారింది కదా, ఇప్పుడు నీ బ్రతుకు తెల్లగా మారింది కదా, ఇప్పుడు పరిశుద్ధముగా యథార్థముగా జీవించేటటువంటి నీవు ఏం చెయ్యాలి తెలుసా? నీ హృదయమును బలిపీఠంగా కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అంటున్నాడండి, ఈ రాయి, ఈ సున్నము ఎక్కడికి వచ్చేసరికి 5వ వచనంలోకి వచ్చేసరికి బలిపీఠాన్ని రాళ్లతో కట్టాలి. ఆమేన్. చూడండి వాక్యాన్ని, అక్కడ 5వ వచనము 2వ లైన్లో ఉంది. రాళ్లతో కట్టవలెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దీనికి ఏ పనిముట్టు తగలకూడదు, ఇనప పనిముట్టు. మీరు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి. ఇక నీకు ఏ కళంకము, ఏ కల్మషము, ఏ మచ్చ, ఏ డాగు నీకు లేదు. నువ్వు లోకం నుంచి వేరుపరచబడిన వాడవు. హల్లెలూయా. లోకము నుంచి వేరుపరచబడ్డావు. మరలా లోకంలో తిరుగుతున్నప్పుడు నిన్ను నీవు, నన్ను నేను
కాపాడుకోవలసిన బాధ్యత మనది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి, ఇప్పుడు ఈ వ్యక్తి దేవునికి బలిపీఠముగా మార్చబడాలి. తర్వాత వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు, ఇప్పుడు ఈ బలిపీఠము కట్టబడినటువంటి మనము, బలిపీఠముగా మార్చబడినటువంటి మనము, అందుకే వాక్యం ఉంది, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు, మీరు దేవునికి బలిపీఠాలై ఉన్నారు. మీరు దేవుని కొరకు నిలబెట్టబడిన రాళ్ళు. ఆమేన్. ఎలాంటి రాయి? బలమైన రాయి, స్థిరమైన పునాది మీద మనము నిర్మితమయ్యాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఏమంటాడంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు బలిపీఠముగా మలచబడిన మీరు, బలిపీఠముగా కట్టబడిన మీరు, బలిపీఠముగా పరిశుద్ధపరచబడిన మీరు చెయ్యాల్సింది ఏంటంటే, మీ హృదయములో నుండి ఆయనకు బలులను అర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం ఏం అర్పించాలి? అర్పించాలా వద్దా? స్తుతులు అర్పించాలా వద్దా? స్తోత్రాలు అర్పించాలా వద్దా? దేవుని కీర్తించాలా వద్దా? గణపరచాలా వద్దా? అందుకే ప్రతి విషయములో మీరు కృతజ్ఞత చెల్లించండి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి విషయములో, చిన్నది కాదు పెద్దది కానీ, ఏ విషయమైనా మనం చెయ్యాల్సిందేంటి? స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతలు చెప్పాలా ప్రతి విషయంలో. ఎందుకంటే రాయి అక్కడెక్కడో ఉంది, ఆ రాయి పనికి రాదు అన్నారు. ఈరోజు ఆ రాయిని మూలకు తలరాయి చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు నీ మీద రక్తాన్ని ప్రోక్షించి నిన్ను పరిశుద్ధపరిచి నీలో ఆయన మాటలను భద్రం చేసి నిన్ను బలిపీఠముగా మలచి ఈరోజు నిన్ను సమాజములో వాడుతున్నాడు నిన్ను. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసండి? మనము వెనకబడుతున్నాం అంతే. మన ఈ మధ్యన ఒక సంగతిని చూస్తూ ఉన్నాను నేను. ఒక కుమారుడు ఒక తండ్రిని గురించి మాట్లాడతాడు. చాలా అద్భుతమైన సందేశం, నాకు సరిగా గుర్తులేదండి. అసలు అందులో ఆ కుమారుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఎలా ఉందంటే, తండ్రిని నిందించేదిగానే ఉంది. నువ్వు నాకేం కొన్నావు, నువ్వు నాకేమిచ్చావు, ఎందుకో నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు, నువ్వు ఎందుకో నన్ను లాగి పట్టుకుంటున్నావు. ఆ కుమారుడు అంటున్న మాటలు అవి. అయ్యా, ఒక్క నిమిషం ఆలోచన చేస్తే, నువ్వు ప్రతిదానికి నువ్వు సై అనేటటువంటి ప్రతి మాటకి కూడా నీ తండ్రి సై అని అన్నాడు అనుకోండి, ప్రమాదంలో పడతావు. అందుకే నీ తండ్రి నిన్నెప్పుడు కూడా తన చేత్తో నీ భుజాలను వెనక్కి లాగిపడుతూ ఉంటాడు. నా కుమారుడా వద్దు, నా కుమారుడా తగ్గు, నా కుమారుడా ఆగు, నా కుమారుడా ఆలోచించు. మరి మన పరలోకపు తండ్రి, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, మన పరలోకపు తండ్రి మనలను మర్చిపోతాడని, మనల్ని మర్చిపోతానేమోనని నీ పేరు నా పేరు తన అరిచేతుల్లో చెక్కుకుంటే, లేదు నాకు రెక్కలు వచ్చేసాయి, అదిగో నాకు
రెక్కలు వచ్చేసాయి, నాకు అన్నీ తెలిసిపోయింది, ఇదిగో నాకు ముక్కు వచ్చింది, ఇదిగో నాకు కాళ్ళు వచ్చాయి, ఇదిగో నాకు రెక్కలు వచ్చాయి, ఇదిగో నా నెత్తి మీద ఈకలు వచ్చాయి అని ఆ కోడి పిల్ల ఎగిరినట్టుగా, ఆ కోడి పిల్ల మిడిసిపడినట్టుగా మనము కూడా దేవుని చేతుల్లో నుండి జారిపోవాలని, ఎక్కడికో ఎగరాలని, నా కుమారుడా ఎగరొద్దు, నీకు ఇంకా టైం ఉంది, నువ్వు అప్పుడే ఎగరొద్దు, నీ రెక్కల్లో బలము లేదు, నీ కాళ్ళల్లో సత్తువ లేదు, నీకంత అవగాహన లేదు, శత్రువైన సాతానుడు గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు, నా సరిహద్దుల్లో ఉండు. ప్రైజ్ ది లార్డ్. సరిహద్దుల్లో ఉండు అంటే తెలివి మీరిపోయి, తెలివి ఎక్కువైపోయి మనము విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందుకే అంటున్నాడు కదా, అయ్యా మీరు దేవునికి బలిపీఠాలుగా మార్చబడిన మీరు బలులను అర్పించేవారిగా, ఆయన మాట వినేవారిగా ఉంటూ సమాధానముతో మీరు మీ కుటుంబాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇందులో మనం నేర్చుకోవాల్సిందేంటి? నా రాయి ఎవడు నన్ను పట్టించుకోలేదు, నా రాయి ఎవడు నన్ను గుర్తించలేదు, నా యేసయ్య మాత్రమే నన్ను గుర్తించి ఈడు నా కుమారుడు, ఈడు నా కుమారుడుగా అర్హుడు అని నన్ను అక్కున చేర్చుకుని నన్ను నిలబెట్టి నడిపించేది ఆయనే. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ నేర్చుకోవలసింది ఏంటి తెలుసా? మరియు నీవు, 7వ వచనాన్ని చదువుతున్నాను, సమయము అవుతుంది కనుక ముగించే ప్రయత్నంలోకి వస్తున్నా. మరియు నీవు సమాధాన బలులను నర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించాలి. ఆమెన్. హల్లెలూయా. నీకు సంతోషం కలగాలి అంటే, నువ్వు సమాధానంతో ఉండాలి అంటే, ఏమండి దీవెనకరంగా ఉండాలి అంటే, ఏమండి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే గనక దేవుని కొరకు నిన్ను నీవు బలిపీఠంగా మలుచుకో, నిన్ను నీవు దేవునికి ఆలయంగా చేసుకో. నీ ద్వారా దేవునికి వెళ్ళాల్సిన స్తుతి, వెళ్ళాల్సిన మహిమ, వెళ్ళాల్సిన ఘనత, వెళ్ళాల్సిన అర్పణ, స్తోత్రార్పణ నీ నుంచి తండ్రి అయిన దేవునికి వెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనం చేసి యెహోవా సన్నిధిని సంతోషకరంగా నీ కుటుంబము ఉంటుంది. ఆమెన్. ఆమెన్. 8వ వచనం చూడమ్మా. ఈ విధికి సంబంధించిన వాక్యములన్నింటినీ ఆ రాళ్ల మీద బహు విశిదంగా రాయాలి. మరియు మోషేయు యాజకులైన లేవీలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరి, ఇశ్రాయేలీయులారా మీరు ఊరకండి, ఊరుకుని ఆలకించుడి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనాలి. ఆమెన్. ఆమెన్. ఇలా చేస్తేనే దీవెన. ఏమండి ఇలా చేస్తేనే. మనం చేస్తున్నామా? ముగించేస్తాను నేను. ఇంకా ఒకప్పుడైతే గంటన్నర, క్లుప్తంగా కొద్ది మాటలు. మనం ఏమై ఉన్నాం? రాతి స్వభావం. ఈ రాతి స్వభావము, రాతి గుణగణాలను తీసేసి ఆయన ఏం చేశాడు? తన రక్తముతో మనకు భద్రత ఇచ్చాడు. ఆమెన్. సున్నం పూశాడు, ఆయన పరిహారం చేశాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు ఈ యొక్క రాతి మీద ఆయన వాక్యాలు రాయబడాలా? లేదండి.
ప్రార్థన వరకే వాక్యాలు, ప్రార్థన అయిన తర్వాత బూతులు పంచాంగం, లేదా సూటిపోటి మాటలు, లేదంటే యాళాకోలం, లేదా వెటకారం. మీ ఇష్టం, మీ ఇష్టం అది. ఏమంటే అది మీ ఇష్టం. వాక్యం అలా బ్రతకమని చెప్పలేదు, వాక్యం అలా జీవించండి అని చెప్పట్లేదు. వాక్యం ఏం చెప్తుంది? నిన్ను నీవు బలిపీఠంగా చేసుకోమంటుంది. నువ్వు దేవునికి అర్పణగా మారాలంటుంది. దేవునికి అర్పణగా మారాలంటే దేవుడికి అర్పించేటటువంటి అర్పణ చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి సుమా. ఏమండి, శ్రేష్టమైనది అర్పణ దేవుని మందిరానికి తేలేదు కనుకనే ఫుట్బాల్ తన్నాడు దేవుడు పక్కకే. అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఎప్పుడైతే తిరస్కరించాడో, మన భాషలో చెప్తున్నాను, ఫుట్బాల్ తన్నాడని, ఎప్పుడైతే ఆ అర్పణను తిరస్కరించాడో, ఎందుకు తిరస్కరించాల్సిన కారణాలేంటి? శ్రేష్టమైనది తీసుకుని రాలేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, నేను వచ్చాను. మన హృదయము, మన ఆలోచన, మనం ఒక బలిపీఠం కనుక, మనము దేవుని ఆలయము కనుక, మనము శ్రేష్టముగా దేవునిని పరిశుద్ధంగా ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో కీర్తించి గణపరిచి ఆయన నామాన్ని గొప్ప చేయడానికి మనం ఇక్కడ ఉన్నామా లేదా? ఉన్నాము. ఆమేన్. అదే పని మంది, రెండో పని ఏమీ లేదు. మనం పని చేసుకునే సమయం దేవుడు మనకిచ్చాడు. మనం పని చేసుకునే దినాలు ఎన్నండి? ఆమేన్. ఏమన్నాడండి ఆయన? ఒకటి నాది. మీరు వచ్చేం చేయాలి? మీరు నాకు కనబడండి. ఆమేన్. హల్లెలూయా. ఇక మిగతా ఉన్న కార్యక్రమాలు అంటారా, అవన్నీ కూడా పూర్వం నుంచి మనం ఏర్పాటు చేసుకున్నాయి. అలాగని అది తప్పు అని లేదు, అది మంచిదే కదా, అది కూడా సహవాసమే. మనము దేవునికి బలిపీఠం, దేవుని ఆలయం. ఒకప్పుడు మనల్ని ఎవరిని గుర్తించలేదు, మనలను పనికి రానివాడు అన్నారు. గుర్తు చేసుకోండి ఒక్కసారి. పనికి మాలినది అన్నారు, ఇది పనికి రాని రాయి అన్నారు, ఇది పనికొచ్చేది కాదు అన్నారు. ఆ పనికి రాని రాయిగా నువ్వు అక్కడే ఉన్నావు. నా యేసయ్య నిన్ను చూశాడు, నన్ను చూశాడు. పనికొచ్చే రాయిగా, మూలకు తలరాయిగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత దీవెనండి ఇది, ఎంత ఆశీర్వాదం ఇది, ఎంత ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం రండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. కొద్ది నిమిషాలు అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలోకి వివిద్దాం. స్తోత్రము తండ్రి, నీకు వందనాలు. జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. అయ్యా, నన్ను ఈ రీతిగా నువ్వు మలుచుకున్నావు కదా, నన్ను ఈ రీతిగా నిలబెట్టుకున్నావు కదా, ఈ రీతిగా నన్ను నడిపిస్తున్నావు కదా. అయ్యా, ప్రార్థన చేద్దామా? అందరూ కూడా తలలు వంచందాం. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నన్ను చూచావని,
ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నన్ను చూశావని. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నిన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా. నా కడుపు నింపుకున్నానా. ఏం చేశానయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీకోసం నన్ను చూచావని, ఏం మోసానయ్యా నీకోసం నన్ను చూశానని. అయ్యా నీకోసం నేనేం చేశాను నాయనా. నా ఆత్మీయ జీవితం సంవత్సరం, నా విశ్వాస జీవితం 2 సంవత్సరాలు, నా ప్రార్థనా జీవితం 25 సంవత్సరాలు. నీకోసం నేనేం చేశాను. నేను నా జీవితాన్ని మార్చుకున్నాను, నీ వాక్యాన్ని నా హృదయములో పెట్టుకున్నాను. నేను బలిపీఠముగా మార్చబడలేదు. ఇంకా అనేకులకు మార్గదర్శిగా నేను ఉండాలి నాయన. నేను అనేకులకు మార్గదర్శిగా లేకపోతే నీవిచ్చిన ఈ బ్రతుకు వేస్ట్, నీవిచ్చిన ఈ జీవితం వేస్ట్ నాయన. మమ్మల్ని బలపరచండి అని ప్రార్థన చేస్తాను. అయ్యా నీకోసం నేనేం చేశానయ్యా. అయినా విలువైన జీవితాన్ని ఇచ్చావు. నీకోసం నేనేం మోసానయ్యా. గొప్ప బ్రతుకు నాకు ఇచ్చావు నాయన. నా కోసం నువ్వు సిలువ మోసావు, నా కోసం ప్రాణం పెట్టావు, నా కోసం బాధను భరించావు. నీకోసం నేనేం చేశానయ్యా. నీకోసం నేనేం చేశాను. నేనేమీ చేయలేదు నాయన. ధనమిచ్చావు, డబ్బు ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, అందం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. వీటన్నిటిని బట్టి నిన్ను స్తుతించగలుగుతున్నానా? వీటన్నిటిని బట్టి నిన్ను గణపరుస్తున్నానా? వీటన్నిటిని బట్టి నిన్ను ఆరాధిస్తున్నానా? వీటన్నిటిని బట్టి నిన్ను సేవించే కుటుంబంగా నేనున్నానా? నీ మందిరంలో, నీ బలిపీఠం దగ్గర ఒలీవ మొక్కల వలె నేనున్నానా? నేనేం చేశాను నాయన. నాకు విలువిచ్చావు, గౌరవాన్ని ఇచ్చావు నాయన. నేనేం మోసాను? నేను కాదు మోసింది, నా కోసం సిలువను మోసావు, నా పాప భారాన్ని మోసావు. లోకములో ఉన్న ప్రతి పాప భారమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లయ్యావు. నేనేం చేస్తున్నాను నీకోసం అయ్యా. నేను సమయానికి రాలేకపోతున్నానయ్యా. నిన్ను ఆరాధించడానికి సమయం చాలట్లేదు. నాకు విస్తారమైన పనులున్నాయి, విస్తారమైన ఉద్యోగం ఉంది, విస్తారమైన వ్యాపారం ఉంది, విస్తారమైన బిజీ. నీకోసం త్యాగం చేయగలుగుతున్నానా? 1-2-3 గంటలు నీకోసం త్యాగం చేయలేకపోతున్నాను కదా. త్యాగం చేయలేకపోతున్నాననే ఈ జీవితాన్ని నాకు ఇచ్చావు.
ఇశ్రాయేలులతో పితరులతో సెలవిస్తున్న మాటలు, ఇది పరిశుద్ధ దినము, పరిశుద్ధ దినము, ఇది పరిశుద్ధంగా మీరు జరిగించాలి. ఈరోజు మేము చేయలేకపోతున్నాం. మేము తలదించుకోవాలి, సిగ్గుపడాలి, ఎక్కడైనా మార్పు చెందాలి. ఒక మరు ప్రక్కన చూస్తుంటే దేశం మీదకి దేశము, రక్షింపబడలేని వారు, మారు మనస్సు పొందలేని వారు హఠాత్తుగా మరణిస్తున్నారయ్యా. రక్షించబడిన నేను, మారు మనసు పొందిన నేను నీ కోసం నమ్మకంగా 10 అడుగులు వేయలేకపోతున్నాం. హఠాత్ మరణాలు చూస్తున్నాం. అయ్యో అయ్యో, వారందరి కొరకు భారభరితం కలిగి ఉండాలయ్యా. బాధ్యత కావాలి. నిన్నగాక మొన్న అహ్మదాబాదులో జరిగింది అయ్యా. ఎంతో మంది చిన్నారులు, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అయ్యా. రక్షించబడిన వాడు ఉన్నాడు, అందులో రక్షింపబడలేని వారు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ముసలి వారు ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియలేదు. మొత్తం క్షణమాత్రములో ప్రాణాలు ఆవిరైపోయాయి. అయ్యా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ చూస్తున్నాం. నిమ్మక నీరెత్తునట్లుగా బ్రతుకుతున్నాం మేము ఇక్కడ. మాలో మార్పు రావాలి, మాలో మార్పు రావాలి, మాలో మార్పు రావాలి. నీకోసం నేనేం చేయలేదయ్యా, ఇక నుంచి నేను చేయడానికి సిద్ధపడుతున్నాను. ఇక నుంచి నేను చేయడానికి సిద్ధపడుతున్నాను. అయ్యా, నన్ను బలపరచండి, నన్ను బలపరచండి, నాకు శక్తిని దయచేయండి. బాధ్యత కలిగి, భారము కలిగి అయ్యా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఊపిరిచ్చింది నీవే, ఈ దేహం ఇచ్చింది నువ్వే. బలిపీఠంగా మార్చబడాలి. నేను ఒక్కడనే కాదు, నా భార్య, నా భర్త, నా పిల్లలు నీకోసం నీ సన్నిధిలో అయ్యా, నీ సన్నిధిలో ఒక్కొక్క బలిపీఠముగా, ఒక్కొక్క దీపస్తంభముగా, ఒక్కొక్క దీపముగా వెలుగుచుండే జ్యోతులుగా ఉండాలి. నీకోసం ప్రకాశమానమైనటువంటి జ్యోతులు వలె నీ సన్నిధిలో ఎదగాలి. దీనిని గైకొనువాడు మరీ ధన్యులు అని వాక్యం చెప్తుంది. నీకోసం జీవించాలి. ఇంతకాలం వ్యర్థంగా పోగొట్టేసే సమయాన్ని, ఇంతకాలం వ్యర్థంగా పోయింది సమయం, ఇంతకాలం వ్యర్థంగా పోయాయి రోజులు. ఇక నుంచి మమ్మల్ని బలపరచండి, ఉజ్జీవము వైపుకు నడిపించండి. అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్య పరిచర్యలో మీరు తోడై ఉన్నారు. సేవకునికి నోటుకు నోరుగా ఉన్నారు, బోరకు బోరగా ఉన్నారు. విన్న కొద్ది మాటలు అయ్యా, క్లుప్తముగా 3-4 సంగతులను గురించి మేము నేర్చుకున్నామంతే. రాయికి సున్నము, ఆ సున్నము చేయబడినటువంటి దాని మీద వాక్యం ఉండాలి. వాక్యము బలిపీఠం కట్టబడాలి. ఆ బలిపీఠము ద్వారా ధూపం వెయ్యాలి, భోజనం చెయ్యాలి, సంతోషించాలి, మీరు దీవించబడాలి. మేము కూడా అలాగే మార్చబడాలి, అలాగే దీవించబడాలి. అయ్యా, అడిగిన వాటిని అన్నీ కూడా ఇచ్చే దేవుడవు నువ్వే. అడిగిన వాటిని అన్నిటినీ కూడా ఇచ్చేవాడవు నువ్వేనయ్యా. నీకే స్తోత్రం నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.